చేవేళ్లలో జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదానికి గురైన టిప్పర్లో 20 టన్నుల లోడుకు బదులుగా ఏకంగా 60 టన్నుల కంకర లోడు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. టిప్పర్ ఓవర్లోడ్ కారణంగానే డ్రైవర్కు నియంత్రణ సాధ్యం కాలేదని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. టిప్పర్లోని అధిక లోడే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఏదైతే నిన్న చేవేళ్లలో జరిగిన బస్సు ప్రమాదంపై మనం మొదటి నుంచి అనుకున్నట్టుగానే అధిక ఓవర్లోడ్, అంటే ఆ టిప్పర్ యొక్క కెపాసిటీ కంకర వేయడానికి 20 టన్నులు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ దానికి మించి 60 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు, దానివల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి హారిక? రైట్ రహీల్, ఈ సంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో మండలం ఎర్దనూరు గ్రామ సమీపంలో ఉన్న దాసుగడ్డ తండ వద్ద ఉన్న ఈ క్వారీలో ఉదయం 5:30 కంకర నింపుకుంది ఈ మనకి ఇప్పుడు ప్రమాదానికి గురైన ఈ టిప్పర్ నంబర్ చూస్తే మాత్రం TJ0T3879 నంబర్ ఉంది. అయితే ఇందులో డ్రైవర్ గా ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఇటు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఎప్పుడైతే ఈ జిల్లా పూడూరు మండలం నుంచి చిట్టంపల్లి గేటుకు బయలుదేరింది, అయితే మహారాష్ట్రలో నాందేడ్కి చెందిన ఈ ఆకాష్ అనే డ్రైవర్ ఆకాష్ కాంబ్లే అని చెప్పేసి పూర్తి పేరు. అయితే టిప్పర్ ను నడుపుతున్నారు. దాని యజమాని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఉన్న బాల్నగర్ కు చెందిన లచ్చనాయక్ అని చెప్పేసి ఉన్నారు. అయితే ఆయన కూడా సీట్ లోనే ఉన్నాడు అని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే టిప్పర్ మిర్జాగూడ గేట్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఎడం వైపు 4 అడుగుల వెడపులో ఉన్న గుంత కనిపించింది అని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ మనం చూపించే ప్రయత్నం కూడా చేశాము. అక్కడ ఒక చిన్న గుంత లాంటిది ఉంది. దాన్ని తప్పించే ప్రయత్నంగానే ఇటు ఎదురుగా వస్తున్న పైగా 6:30 టైంలో అక్కడి నుంచి ఎదురుగా ఆర్టీసీ బస్ వస్తుంది. అది హైదరాబాద్ కి బయలుదేరింది. ఎక్కడైతే అటు తాండూరు నుంచి బయలుదేరింది 4:30కి ఇటు హైదరాబాద్ కి చేరుకోవాలి. అయితే ఆ టైంలోనే ఆ 6:30 ప్రాంతంలో ఇది ఇక్కడ ఆ గుంత అడ్డు రావడంతో కట్టుగొట్టబోయి, అంటే ఆల్రెడీ స్పీడ్ లో ఉంది టిప్పర్, ఆ స్పీడ్ లోనే కట్టుగట్టాలన్న ఆలోచనతో డ్రైవర్ ట్రై చేసినట్టయితే తెలిసింది. ఎందుకంటే అక్కడ మన టైర్ల విధానం కూడా చూసినా కూడా మొత్తం పగిలిపోయి ఉన్నాయి. దాదాపు అవి ఎంత వేగంతో ఉంటే గానీ ఆ టైర్లు అంత పగిలే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ బిల్ట్ క్వాలిటీ అలాంటిది. సో ఆ టైంలో చేసేసరికి మొత్తం అదుపు తప్పి మీద పడడంతో అక్కడ ఎక్కువ కంకర, అందులో కంకర ఎప్పుడైతే మనం ఇందాక మీరు చెప్పారు 20 టన్నుల లోడ్ ఉండాలి, కానీ అక్కడ 60 టన్నులు, అంటే 2 ఇంతలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతను దాన్ని అదుపు చేయలేకపోయారని అయితే క్లియర్ గా తెలుస్తుంది. అది ఓవర్లోడ్ కారణంగానే అది అదుపు తప్పి వాళ్ళ పైన పడడం, దాదాపు ప్రయాణికులందరి పైన ఆ టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం వాళ్ళని ముంచేసింది. ఈవెన్ మనం ఇక్కడ పేషెంట్లు ఎవరైతే ఇప్పుడు ప్రయాణికులు పేషెంట్లుగా మారారు వాళ్ళ మాటల్లో విన్నా కూడా దాని దుమ్ముకు ధూళికి శ్వాస ఆడక చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు, ఈవెన్ బస్సు డ్రైవర్ తో సహా. అక్కడ ఇప్పుడు కొంతమంది యువతులు చెప్తున్నది ఏంటంటే అక్కడ ఆ దుమ్ముకి శ్వాస ఆడలేదు, అక్కడే స్పృహ కోల్పోయాము అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ టిప్పర్ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అలాగే దీని యజమాన్యం ఎవరున్నారో వీళ్ళందరి మీద, అంటే ఇప్పుడు యజమాన్యం మీద అయితే కేసులు పెట్టే అవకాశం ఉంది. మరి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది రహీం. అయితే ఇది ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ రోడ్ల పైన ఏదైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇప్పుడు మనం తాండూరు సైడ్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోడ్లు అయితే ఖచ్చితంగా నిన్న చూసిన విధానంలో కర్వ్స్ ఎక్కువ ఉండడం, పైగా రోడ్లు అనీవన్ గా ఉండడం, పైగా హెవీ వెహికల్స్ అంటే ఓవర్లోడ్ తో ఉన్న వెహికల్స్ ఎక్కువగా అక్కడ ప్రయాణించినట్టయితే మనం గమనించినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణ ఇటు ఆర్టీఓ ఆఫీస్ నుంచి కావచ్చు, ఇటు ఎక్కడ చెకింగ్ పోస్టులు కూడా లేవు. కాబట్టి ఇక్కడ నియంత్రణ లోపించింది అని మాత్రం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉంది. అలాగే ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి కూడా అక్కడ ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాటికి పర్మిషన్స్ ఎవరిచ్చారు? అంత ఓవర్లోడ్ తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి పర్మిషన్ ఎవరిచ్చారు, పర్మిషన్ ఇస్తే ఎలా ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు అన్నది మాత్రం ఇంకా బయట పడాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ రోడ్డు వైండింగ్ విషయంలో మాట్లాడుకున్నా కూడా అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడం వల్ల ఇప్పుడు ఆ రోడ్ ని వెడల్పు చేయలేకపోతున్నాం అని చెప్పేసి నిన్న
ఎంతమంది నేతలు వస్తే అంతమంది ఇటు ప్రభుత్వ తరపున ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అదే చెప్పారు. అలాగే అక్కడ స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య కూడా అదే చెప్తున్నారు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుపడడం వల్ల ఇక్కడ రోడ్డు అవ్వలేకపోయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ స్థానికులు మాత్రం ఇది ప్రభుత్వాలు చూపించే ఒక నెపం తప్ప ఇంకా పూర్తిగా వాళ్ళకు ఇది డెవలప్ చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ గా వీక్లీ ఒక 2-3 యాక్సిడెంట్లు అయితే అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా ఆలూరు గేట్ దగ్గర కూడా అక్కడ అమ్ముకుంటున్న వ్యవసాయదారుల మీదకి కూడా ఒక వెహికల్ వెళ్ళడం చూసాము. అక్కడ 6 స్పాట్ డెడ్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే కావాలనే దీన్ని కాలయాపన చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, కావాలనే కాలయాపన చేస్తున్నాయి, వచ్చే డబ్బుల్ని దండుకుంటున్నాయి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి రహీం. కానీ ఇప్పుడు దీని విషయానికి వస్తే మాత్రం ఈ ట్రక్కుకు సంబంధించి ఈ ఓవర్లోడ్ కారణమని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే సమగ్ర దర్యాప్తు చేపట్టారు ఇటు అధికారులు. మరి చూడాలి మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి అనేది. అన్నట్టుగానే అధిక లోడే ప్రమాద కారణానికి ప్రధాన కారణం అని తెలుస్తూ ఉంది. దాంతోపాటు స్పీడ్ ఏదైతే నియంత్రణ కోల్పోవటం, అంటే మీరు ఏదైతే చెప్పారో ఎవరైతే టిప్పర్ యజమాని మీద కేసు నమోదైంది, టిప్పర్ యజమానిని అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో వాస్తవంగా ఆ టిప్పర్ ఏదైతే బయలుదేరినప్పుడు టిప్పర్ సంబంధించిన యజమాని లక్ష్మణ్ అనే అతనే మొదటగా ఈ టిప్పర్ని డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది వివరాల ప్రకారం చూస్తూ ఉంటే. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యలో ఎవరైతే మహారాష్ట్రకు చెందినటువంటి డ్రైవర్ ఆకాష్ థోంబే ఉన్నారో అతను ఆ తర్వాత ఎవరైతే ఓనర్ లక్ష్మణ్ తర్వాత అతనికి స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను డ్రైవింగ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేస్తాడో అప్పటి నుంచి అతివేగంగా వెళ్ళటం జరిగింది. పక్కనే ఉన్నటువంటి యజమానైనా కనీసం హెచ్చరించినట్టయితే బాగుండేదేమో, దాదాపు ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదేమో, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదేమో. కాకపోతే అతను ఎప్పుడైతే ఆ మహారాష్ట్ర చెందించిన డ్రైవర్ ఎప్పుడైతే డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే అధిక వేగంతో వచ్చి ఆ స్పీడ్లో ఆ గుంతను తప్పించబోయి ఎప్పుడైతే ఆ అధిక వేగాన్ని నియంత్రణ కోల్పోవటం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు తేలింది. హారిక, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ హారిక. థ్యాంక్ యూ.